ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నేను చెప్తాను. ఇది పెద్ద మాఫియా, ఇది చాలా పెద్ద మాఫియా. నేను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికి కూడా ఒకటే చెప్తాను, రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడితే మాత్రం మీరు ఒకటికి 1,00,000 సార్లు ఆలోచించండి. ఎందుకంటే రామ్ సంజయ్ గారు, రియల్ ఎస్టేట్ లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చాలా ల్యాండ్స్ నిజామ్స్ పరిపాలించిన ల్యాండ్స్. ఆంధ్రాది వేరే స్టోరీ. ఆంధ్రాలో ఎంతో కొంత క్లియర్ టైటిల్ ఉంటుంది. అది బ్రిటిష్ గవర్నమెంట్ లో రీసర్వే జరిగింది. ఇది రీసర్వే జరగడం పెద్ద పెద్ద సర్వే నెంబర్లు, కమతాలు, ఇట్లా పెద్ద పెద్ద ఎక్స్టెంట్ ఉంటుంది. అవును, ఒక ప్రాపర్ క్రెడిబిలిటీ లేదు. ఏ ల్యాండ్ కి కూడా క్రెడిబిలిటీ అనేది లేదు. అంటే మీరు ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నా సరే, 20 ఏళ్ళు ఉన్నా, మీరు ఇల్లు కట్టించుకున్నా సరే, అది మీదో కాదో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఏం చెప్తారు, దూరం వెళ్ళిపోండి, 30 కిలోమీటర్లు వెళ్ళిపోండి, ట్రిపుల్ ఆర్ దగ్గర కొనుక్కోండి అని చెప్తారు. కొనుక్కుంటాం, అంతా బానే ఉంటుంది. ఆ రోజు ఏం అవ్వదు. రేపు పొద్దున్న అది డెవలప్మెంట్ అయింది అనుకోండి, 10,000 కొన్నది 1,00,000 అయింది అనుకోండి, అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అవును, అప్పుడు ఏంటంటే ఎవడెవడో వస్తుంటాడు, నాదంటాడు. ఇప్పుడు 30 ఏళ్ళ డాక్యుమెంట్ తీసుకొస్తాడు. పోనీ వీళ్ళని వదిలేస్తే గవర్నమెంట్ వాళ్ళు వస్తాడు. ఒకటేమో ఎండోమెంట్ అంటాడు, ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ కేసు అంటాడు. సడన్ గా వచ్చేసి ఆ జీరో అంటే అసలు ఏమైపోతాడు? ఒక జీవితాంతం కష్టపడితే కష్టపడినా రాదు.